హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఓకే. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మళ్ళీ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే అమ్మా? యెస్ సార్. ఇలా ఉంటాయి. యెస్ అయితే సార్. ఇలా లైనెక్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మ్యాక్స్ కాదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన సపోజ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మనం తీసుకున్నామని అనుకుంటే, సో దీనిలో ఎన్ని టైప్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయని అంటే అది దీనిలో క్లయింట్‌కి సంబంధించినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. ఇంకోటి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. అదేనా? యెస్ సార్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అండ్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోను విండోస్ 32 ఉంటది, 64 ఉంటది. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా 32 అండ్ 64 బిట్స్ అనేటువంటిది డిఫరెంట్‌గా ఉండకుండా ఓన్లీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్సే ఉంటాయి సర్వర్‌కి సంబంధించినటువంటి వాటిలో అయితే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఏమేమి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఉంటాయి అనంటే దీనిలో ఆహ్ ఏం ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 7 అనేటువంటిది వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రీవియస్ విండోస్ ఎన్టీ అనేటువంటిది అండ్ విండోస్ ఎక్స్పీ అండ్ విండోస్ 7 వీటన్నిటికీ కూడా విండోస్ 32 బిట్ 64 బిట్ సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. విండోస్ 8 అని అండ్ నెక్స్ట్ విండోస్ 10 అనేటువంటిది ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. విండోస్ 11 అనేటువంటిది. యెస్ సార్. విండోస్ 11 ఇవన్నీ కూడా 32 బిట్ 64 బిట్ ఇలా ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఏమ్మా? అవును సార్. అయితే అవును సార్. మనకి సర్వర్‌లో కూడా ఇవన్నీ క్లయింట్ సైడ్ ఉండేటువంటి. సర్వర్‌లో ఎలా ఉంటాయి? సర్వర్‌లో అయితే మనకి ఇలా విండోస్ ఆహ్, విండోస్ 2000 ఓకే. నెక్స్ట్ విండోస్ 2013 ఇయన్నీ సర్వర్. ఇక్కడ మనకి విండోస్ 2000 సర్వర్ అని ఉంటది. ఇక్కడ కూడా విండోస్ 2000 సర్వర్ 13 సర్వర్ ఇలా ఇలా మనకి వెర్షన్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్‌లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కంప్యూటర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ సర్వర్ అనేటువంటి దాన్ని ఇన్‌స్టాల్ చేసినట్లయితే ఈ కంప్యూటర్ కూడా విండోస్ సర్వర్ అయిపోతది. క్లయింట్ అనేటువంటిది ఉండదు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తే ఈ కంప్యూటర్ సర్వర్ అవుతుంది. సో, ఇలా మనకి దేన్ని బట్టి మనం ఇది సర్వర్, ఇది క్లయింట్ అని అంటామనంటే డిపెండ్స్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూ ఆర్ కాలింగ్ యాస్ ఏ క్లయింట్ ఆర్ సర్వర్. ఈ పాయింట్ అర్థమైందా నీకు? హలో? 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 సార్ చెప్పండి సార్. యెస్. వింటున్నావమ్మా? హలో. ఆ! నా యెస్ వా సార్. ఓకే. ఓకే. నువ్వు మధ్యలో కొంచెం రెస్పాండ్ కట్ అవుతూ ఉంటుంటే కట్ అవుతుంది సార్ మధ్యలోనే. నా వాయిస్ కట్ అవుతుందా? యెస్ సార్. అయ్యో! ఒకసారి అలా కట్ అయితే నాకు చెప్పు ఒక్కసారి. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే నేను వైఫై ఇంటర్నెట్టే ఫుల్ బ్యాండ్‌విడ్త్ ఉన్నది నా వైపు. ఆహ్, క కట్ నాకెందుకనంటే దీనికోసం ట్యూషన్స్ కోసం నేను హై బ్యాండ్‌విడ్త్ యూజ్ చేస్తున్నాననమాట. హ్మ్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. నీకు ఓకే సార్. ఒక్కసారి నీకలా అనిపిస్తే నాకు వెంటనే చెప్పు. అడ్జస్ట్ అవ్వద్దు. ఓకే సార్. హ్మ్. యెస్ సార్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఇలా కంప్యూటర్‌ని ఇది సర్వర్, ఇది క్లయింట్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనంటే డిపెండ్స్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూ ఆర్ కాలింగ్ యాస్ ఎ క్లయింట్ అండ్ సర్వర్. ఓకే సార్. ఓకే ఓకే. సార్. సో, నాట్ ఓన్లీ దట్ సైజ్ అండ్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేశాము. సో, దీనిలో ఎలా ఉంటుందనంటే ప్రతి కంప్యూటర్‌ని కూడా సర్వర్ లేకుండా ప్రతి కంప్యూటర్‌ని ఒక ల్యాన్ స్విచ్‌కి మనం కనెక్ట్ చేశామని అనుకున్నట్లయితే దట్ టైప్ ఆఫ్ హ్మ్. నెట్వర్క్ ఈస్ కాలింగ్ యాస్ ఏ వర్క్ గ్రూప్. వర్క్ వర్క్ గ్రూప్. వర్క్ గ్రూప్ అని అంటాం. సో, ఈ వర్క్ గ్రూప్ అనేటువంటి నెట్వర్క్‌లో ఈ వర్క్ గ్రూప్ అనేటువంటి నెట్వర్క్‌లో సర్వర్ అనేటువంటిది ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ ఈస్ కాలింగ్ యాస్ ఎ సర్వర్. లైక్ ఎ సర్వర్. ఇట్ కెన్ బి ఫంక్షనింగ్ లైక్ థట్. ఏమ్మా? సో, ఓకే సార్. దట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఈస్ కాలింగ్ యాస్ ఎ వర్క్ గ్రూప్.
group. Okay, so when you are installing into the server within the room and server and different type of computers, it can be connected into the switch, and one computer it can be installed into the server operating system, and remaining computers is installing into the client operating system. Then only it can be converted into what is that work group? Not only that work group, domain networking system. Yes, sir. Domain networking system. ఏమ్మా ఇప్పుడు నీకు ఇది అర్థమైందా? ఎందుకనంటే అండ్ బిఫోర్ ద నోయింగ్ ఆఫ్ దిస్ వెబ్సైట్ ఆర్ వెబ్ టెక్నాలజీ, యూ హ్యావ్ టు నో దట్ దిస్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్. So what is the server, how it can be converted into the server, and what is the client, how you call as a client, what is the difference between the server and clients. And before, when you are knowing this type of knowledge, then only you have to understanding that web technology. That's why. So because of it totally depending on this type of network, అందుకనే నేను చెప్తున్నాను అనమాట. ఏమ్మా? Yes, sir. ఓకే, సో ఇప్పుడు నీకు అర్థమైందా? సార్ చెప్పు. స్విచ్ అని రాశారు కదా సార్ ఇక్కడ. అవునమ్మా. స్విచ్ ఇది సర్వర్ లోకి వస్తుందా సార్ ఇది? స్విచ్ సర్వర్లో రాదు, అది నెట్వర్కింగ్ డివైస్. కేబుల్స్ నెట్వర్కింగ్ ఇలాగా, సారీ, కేబుల్ అండ్ స్విచ్ ఇవన్నీ కూడా ఏమంటామంటే నెట్వర్కింగ్ డివైజెస్ అని అంటాము, అంతే. సో ఇది ఈ ఈ స్విచ్ యూస్ చేయడం వల్ల అది సర్వర్కి స్విచ్చెస్కి అలాంటి సంబంధం ఏమీ లేదు యాక్చువల్గా. ఇవన్నీ కూడా నెట్వర్కింగ్ ఇంటర్ఫేస్ డివైజెస్ అంటాం వీటిని. స్విచ్ యూస్ ఓకే చేసా సార్. స్విచ్ యూస్ చేసామని అంటే కంపల్సరీ సర్వర్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకని? సర్వర్ లేకుండా కూడా ఈ కంప్యూటర్స్ అన్నిటిని కూడా స్విచ్కి కనెక్ట్ చేస్తే ఆ నెట్వర్క్ని మనం వర్క్ గ్రూప్ నెట్వర్క్ అని అంటున్నాం. ఎందుకంటే ఈ కంప్యూటర్ నుంచి ఫైలు ఆటోమేటిక్గా ఇక్కడికి పంపించాలని అనుకుంటే, ఇక్కడికి సెండ్ చేయాలని అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటరు ఇక్కడ క్లయింట్కి స్విచ్కి ఇన్ఫర్మేషన్ పంపించి ఈ స్విచ్ నుంచి మనకి ఇక్కడ ఉన్నటువంటి సర్వర్కి పంపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్న స్విచ్ అనేటువంటిది ఏంటనంటే దట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్ఫేస్ అని అంటే ఒక డేటాని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మనం సెండ్ చేయాలని అనుకున్నట్లయితే, సో ఇది ఇంటర్ఫేస్గా వర్క్ అవుతుంది స్విచ్, అంతవరకే. అది మనకి సర్వరు లేకపోతే క్లయింట్ అనేటువంటి దానికి ఏమి లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది సర్వరు క్లయింట్ అనేటువంటిది ఏంటి, దీనివల్ల ఏంటి మనకు ఉపయోగం? ఒక రూమ్లో వర్క్ గ్రూప్ అనేటువంటి దానిగా కాకుండా డొమైన్ అనేటువంటి దానిగా మనం చేయడానికి గల రీజన్ ఏంటి అని అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ టు ది డొమైన్ నెట్వర్క్. ఎస్ సార్. మళ్ళీ మరి మళ్ళీ కనెక్ట్ అయ్యావమ్మా? ఇందాక డిస్కనెక్ట్ అయిపోయిందా? అదే సార్ ల్యాప్టాప్ నుంచి సార్. ఓకే, నేను మళ్ళీ దాన్ని అడ్మిట్ చేశాను. సో అది ఫోన్ కదా స్క్రీన్. కరెక్ట్గా కంఫర్టబుల్గా ఉండదు ఫోన్ అయితే. అదే సార్. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. రైట్, ఓకే. నువ్వు ఎప్పుడూ కూడా క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో అసలు ఫోన్లో నువ్వు చూడొద్దు. ఎందుకంటే స్క్రీన్ కంఫర్టబుల్గా ఉండదు, నువ్వు నేర్చుకోవడానికి కూడా నువ్వు సాటిస్ఫై అవ్వలేవు. ఏమా? హలో హలో ఎస్ సార్. వినిపిస్తుందా సార్? నీ వాయిస్ నాకు వినిపిస్తుంది ఇప్పుడు. ఎస్ సార్, చెప్పండి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ రూమ్లో వర్క్ గ్రూప్ నెట్వర్క్ అనేటువంటిది కాకుండా డొమైన్ నెట్వర్క్ అనేటువంటిది ఎందుకని మనం ఇలాగ కన్వర్ట్ చేసుకుంటున్నాం అంటే సెక్యూరిటీ పర్పస్. ఓకే సార్. సెక్యూరిటీ పర్పస్ మాత్రమే వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ది డొమైన్. సో వై వర్క్ గ్రూప్ అని అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ యాజ్ ఏ సెక్యూరిటీ. వాట్ ఈస్ ద సెక్యూరిటీ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి 1 అనేటువంటి కంప్యూటరు, ఇక్కడ ఉన్నటువంటి 2 అనేటువంటి కంప్యూటర్కి ఏదైనా ఒక ఫైల్ అనేటువంటిది సెండ్ చేయాలని అనుకున్నట్లయితే ఇది డైరెక్ట్గా ఇక్కడ స్విచ్కి వెళ్ళి స్విచ్ నుంచి 2 అనేటువంటి దానికి కంప్యూటర్కి వెళ్ళింది అని అనుకున్నట్లయితే, సో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫైలు ఇక్కడ ఇంటర్ఫేస్లోకి వచ్చినప్పుడు ఈ కంప్యూటర్ యాక్సెస్ చేస్తుంది, అన్ని కంప్యూటర్స్ కూడా స్విచ్ని యాక్సెస్ చేస్తాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవి ఉన్నటువంటి హ్యాక్ చేయొచ్చు. ఎస్ సార్.
సో అలా హ్యాక్ చేయకుండా అది సెక్యూరిటీ అనేటువంటి దాన్ని కావాలి అని అనుకున్నట్లయితే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ టు ది సర్వర్. సర్వర్ ఏం చేస్తుందంటే ఒక ఈ 1 అనేటువంటి కంప్యూటర్ నుంచి ఒక ఫైల్ని మనం ఇక్కడికి పంపించాం, 2 అనేటువంటి కంప్యూటర్కి మనం పంపించాలని అనుకున్నట్లయితే సో ఇది స్విచ్కి వచ్చిన తర్వాత ఈ స్విచ్ దగ్గర నుంచి ఈ 2 అనేటువంటి కంప్యూటర్ కూడా ఈ ప్రతి ఒక్కటి మనకి సర్వర్ అనేటువంటి దానికి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ ఈ 1 అనేటువంటి దానికి ఒక లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తుంది. ఈ సర్వర్ 2 అనేటువంటి దానికి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తుంది. సార్ సో ఇలా మనకి ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మన ప్రతి కంప్యూటర్కి కూడా లాగిన్ ఐడీస్ అనేటువంటి సర్వర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా మనకి సెండ్ అవుతాయి అనమాట. సో కాబట్టి నువ్వు 1 అనేటువంటి కంప్యూటర్ నుంచి 2 అనేటువంటి కంప్యూటర్కి మనం ఒక ఫైల్ని మనం సెండ్ చేయాలని అనుకున్నట్లయితే డెఫినెట్లీ ద సర్వర్ అథెంటికేషన్ ఇట్ షుడ్ బి నీడ్. ఎస్ సార్ అదేనా? సో అప్పుడు ఏం చేస్తుంది ఈ 1 అనేటువంటిది ఈ 2 అనేటువంటి ఫైల్ పంపించాలని అనుకున్నట్లయితే అప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అథెంటికబుల్, దిస్ సెకండ్ కంప్యూటర్ ఇట్ ఈస్ అథెంటికబుల్ ఆర్ నాట్ అని ఈ సర్వర్ చెక్ చేసి అప్పుడు ఓకే హీఈస్ ద అథెంటికబుల్ పర్సన్ అని చెప్పి అప్పుడు ఈ 1 అనేటువంటి పంపించినటువంటి ఫైల్ని ఇక్కడికి పంపిస్తుంది అనమాట. అంటే ప్రతి కంప్యూటరు డెఫినెట్లీ ఇట్ కెన్ బి అథెంటికబుల్ ఆర్ నాట్, దట్ చెకింగ్ ఇట్ షుడ్ బి దేర్ ఫ్రమ్ ది సర్వర్. ఎస్ సార్ ఓకేనా? ఈ సర్వర్ ఎస్ అనేటువంటి దానిలో మనకి ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నిటికీ కూడా అథెంటికబులా కాదా అని చెక్ చేసి మనకి ఒకదానికొకటి అథెంటికబుల్ అయితేనే సర్వర్ అనేటువంటిది సెండ్ చేస్తుంది అనమాట. సో అంటే సర్వర్ సెక్యూరిటీ అనేటువంటిది డొమైన్ నెట్వర్క్ అనేటువంటి దానిలో ఉంటుంది. Please subscribe. క్లియర్? ఎస్ సార్ ఈ ఎస్ సర్వర్ సార్ ఈ సర్వర్ అలౌ చేయలేదని అనుకో, సో 1 సెండ్ చేసినటువంటి ఫైల్ని 2 అనేటువంటి దానికి పంపించదు. ఓకేనా? సో ఇప్పుడు అలాగ sir. మనకి దీన్ని మనం సర్వర్ అని చెప్పి మనం అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ నీకు అర్థమైందమ్మా? ఎస్ సార్ అర్థమైంది సార్. ఇప్పుడు ఒకటి డౌట్ సార్. ఇప్పుడు చెప్పమ్మా. ఫర్ సపోజ్ నేను ఫైల్ పంపించాలి సార్ వేరే కంప్యూటర్స్ కి. సో ఇది ఏమంటారు త్రూ నెట్వర్కింగ్ ద్వారా సెండ్ చేయాలి త్రూ అనుకుంటున్నాం. అదే సార్ నెట్వర్కింగ్ లేకుండా అదే త్రూ ల్యాన్ సెండ్ అవుతుంది కదా సార్ అలా అంటే ఫైల్స్. ఓకే వైఫై ద్వారా కాదు సార్ ల్యాన్ ల్యాన్ ద్వారా కాదు. ఎస్ సార్ ల్యాన్ ద్వారా ఫైల్స్ పంపించవచ్చు కదా సార్ అలాగా. ల్యాన్ ద్వారా అని అంటే మనం సర్వర్ లేకుండా కూడా 1 నుంచి 2కి ఫైల్ని పంపించవచ్చు. అదేమవుతుంది అదే సార్ వితౌట్ అథెంటికేషన్తో ఇక్కడి నుంచి సెండ్ అవుతుంది తప్ప అప్పుడు సెక్యూరిటీ ఉండదు. అదే సార్ అలా సెక్యూరిటీ లేకుండా పంపించేదాన్ని మనం ఏమంటున్నాము వర్క్ గ్రూప్ అని అంటున్నాము. ఓకే సార్ అలా సెక్యూరిటీ లేకుండా మనం ఏదైతే పంపిస్తున్నామో అలా పంపించేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం అని అంటే ఇక్కడ వర్క్ వర్క్ గ్రూప్ గ్రూప్ నెట్వర్క్ అని అంటున్నాం. అలా కాకుండా సర్వర్ సెక్యూరిటీతో అథెంటికేషన్తో ఉండేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా అలాంటి నెట్వర్క్ని ఏమంటున్నాం అంటే డొమైన్ నెట్వర్క్ డొమైన్ నెట్వర్క్. అని అంటున్నాం అనమాట. ఓకే సార్ ఓకే అమ్మా? సార్ సో ఇప్పుడు ఎస్ డొమైన్ సార్. మనకి ఇప్పుడు చెప్పు డొమైన్ నెట్వర్క్ అనేటువంటిది సెక్యూరిటీయా వర్క్ గ్రూప్ అనేటువంటిది సెక్యూరిటీయా? సార్ డొమైన్ నెట్వర్క్ సార్. డొమైన్ నెట్వర్క్ అనేటువంటిదే సెక్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేటువంటి ఫైల్ 2 అనేటువంటి ఫైల్కి మనం పంపించాలని అనుకున్నట్లయితే దేని సెక్యూరిటీ కావాలి మనకి డొమైన్ నెట్వర్క్లో అయితే? నెట్వర్క్ సెక్యూరిటీ సార్. నెట్వర్క్ సెక్యూరిటీ. అది ఎవరి అథెంటికేషన్ కావాలి? 1 అనేటువంటి కంప్యూటర్ 2కి ఫైల్ పంపించాలని అనుకున్నట్లయితే ఎవరి అథెంటికేషన్ కావాలి? సర్వర్ అథెంటికేషన్ కావాలి మనకి. సర్వర్ అథెంటికేషన్ కావాలి. అదేనా? ఈ ఓకే సార్ సర్వర్ ఎస్ అథెంటికేషన్ సార్ లేకపోతే 1 అనేటువంటి కంప్యూటర్ 2కి ఫైల్ పంపించలేదు. ఎస్ సార్ సో అలాంటి సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఈ ఇప్పుడు నాట్ ఓన్లీ విత్ ఇన్ ద రూమ్, ఇప్పుడు ఈ రూమ్ అనేటువంటి దానికి సేమ్ యాజ్ టీజ్గా ఈ పక్కనే ఇంకొక రూమ్ అనేటువంటిది ఉంది. ఇంకొక ఓకే రూమ్ సార్ ఉంది యాజ్ టీజ్గా ఇలా ఉన్నటువంటి దీనికి ఇంకొకటి యాజ్ టీజ్గా ఇంకొక రూమ్ ఉంది. ఈ రూమ్లో ఏంటంటే ఎస్ సార్. ఇక్కడ సర్వర్ అనేటువంటిది లేదు, ఇక్కడ ఓన్లీ క్లయింట్సే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ నుంచి ఇక్కడ స్విచ్ ఉంది ఆల్రెడీ,
ఇక్కడ స్విచ్ ఎస్ ఉంది సార్. ఆల్రెడీ, ఇక్కడ స్విచ్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ స్విచ్ దగ్గర నుంచి ఈ స్విచ్ దగ్గర నుంచి ఈ స్విచ్ దగ్గరికి ఇలా కనెక్షన్ ఇచ్చాను. అప్పుడు వెంటనే ఓకే సార్. ఇక్కడ ఉన్నటువంటి నెట్వర్కింగ్ లో ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్వర్ కి కనెక్ట్ అయిపోతాయి. ఎస్ సార్. ఇప్పుడు కూడా మనం ఒకవేళ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆమ్, ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ని ఇక్కడ ఉన్నటువంటి 1 అనేటువంటి కంప్యూటరు ఇక్కడ ఉన్నటువంటి 2 అనేటువంటి కంప్యూటర్కి ఫైల్ పంపించాలని అనుకున్నట్లయితే ఈ రూమ్లో ఉన్నటువంటి సర్వర్ అథెంటికేషన్ కావాలి. ఓకే సార్. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి స్విచ్కి కూడా మనం ల్యాన్ కనెక్టివిటీ ఒక అనేటువంటి సర్వర్. మనం ఇచ్చాం కాబట్టి సో ఈ సర్వర్ అథెంటికేషన్ sir. దీనికి కూడా పాస్ అయిపోతుంది అనమాట. ఎస్ సార్. ఎస్ అలా సార్. ఎన్ని రూమ్స్ లో ఎన్ని నెట్వర్క్స్ ఉన్నప్పటికీ ఒక బిల్డింగ్ అంతా ఉన్నటువంటి నెట్వర్క్స్ అన్నిటికీ కూడా ఇలా ఒక స్విచ్ నుంచి ఇంకో స్విచ్ ఇలా ప్రతి రూమ్ కి కూడా ఇచ్చేస్తే అప్పుడు ఈ ఒక్క సర్వరే అన్ని కంప్యూటర్స్ కి కూడా సెక్యూరిటీ ఇచ్చేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్ అనేటువంటిది ఉంది. గూగుల్ అనేటువంటి ఒక సర్వర్ ఉంది. సో ఆ సర్వర్ మనకి ఏం చేస్తుంది, మనం ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ అన్నిటికి ఇప్పుడు ఏపీ అనేటువంటి దానిలో విజయవాడలో లేకపోతే కాకినాడ జేఎన్టీయూలో ఇక్కడ కొన్ని సర్వర్స్ మెయిన్ సర్వర్స్ అనేటువంటి వాటిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి శాటిలైట్కి కనెక్షన్ పంపిస్తున్నాం. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయవాడలో ఒక సర్వర్ ఉంది. ఓకే, ఇక్కడ కాకినాడ జేఎన్టీయూలో ఒక సర్వర్ ఉంది. ఇప్పుడు ఈ సర్వర్ అన్నిటి వాటికి మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక శాటిలైట్ ఇక్కడ ఒక టవర్కి ఇంటర్నెట్ అనేటువంటి దాని ద్వారా ఇక్కడ నుంచి ఈ కాలేజ్ అనేటువంటి బిల్డింగ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ టవర్కి మనం సిగ్నల్ పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యి ఉంటున్నాం. సో ఇప్పుడు దీనికి కనెక్ట్ అయి ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ శాటిలైట్ అనేటువంటి దాని దగ్గరికి మనం తీసుకుంటే ఈ శాటిలైట్లో ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ శాటిలైట్ అనేటువంటి దానికి ఈ టవర్ నుంచి ఈ శాటిలైట్కి మనకి కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి సర్వరు. ఇది గూగుల్ సంబంధించినటువంటి సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ సర్వర్ అని అనుకుందాం. శాటిలైట్ నా సార్? శాటిలైట్ ఇప్పుడు ఇది గూగుల్ సర్వరే మనకి జేఎన్టీయూ కాకినాడలో లేకపోతే విజయవాడ కాకినాడలో సబ్ సర్వర్స్ అనేటువంటి వాటిని పెడతాడు. అమెరికాలో మెయిన్ సర్వర్ ఎక్కడ ఉంటుంది, అమెరికాలో వైట్ హౌస్లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్. అమెరికాలో వైట్ హౌస్లో ఉంటే అది శాటిలైట్కి కనెక్ట్ అయి ఉంది. ఆ శాటిలైట్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషను ఈ సెల్ టవర్కి వచ్చి ఈ సెల్ టవర్ నుంచి మనం ఏం చేస్తున్నాం, మన కాలేజ్ బిల్డింగ్కి ఇక్కడ నుంచి సిగ్నల్స్ని మన కాలేజ్ బిల్డింగ్లో ఇంటర్నెట్ అనేటువంటి దాని ద్వారా మన కాలేజ్ బిల్డింగ్కి యాక్సెస్ చేస్తున్నాం. సో అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆ రౌటర్ దగ్గర నుంచి స్విచ్లకి బిల్డింగ్లకి రూమ్లకి ఇలా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో అంటే మనం ఇప్పుడు ఒక రూమ్లో ఆ కంప్యూటర్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ టవర్కి కనెక్ట్ చేసుకుని టవర్ నుంచి శాటిలైట్కి వెళ్ళి మళ్ళీ శాటిలైట్ నుంచి అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్కి కనెక్ట్ అయితే అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎలా రివర్స్ వస్తుంది అనమాట. అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ని అంటే వెబ్సైట్ అంటే ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఇక్కడ హెడ్ ఇలా ఉంది. ఈ వెబ్సైట్ ఏంటని అంటే గూగుల్ సంబంధించినటువంటి వెబ్సైట్. వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇది సర్చ్ బార్ కాబట్టి జస్ట్ ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్ నేను ఏం చేస్తానంటే ఒక కంప్యూటర్లో నేను దీన్ని సేవ్ చేసుకున్నాను. ఓకే, ఈ కంప్యూటర్లో సేవ్ చేసుకుంటే ఈ వెబ్సైట్ నేను ఏం చేశానంటే ఈ సర్వర్ని నేను ఏం చేశానంటే ఒక శాటిలైట్కి ఇక్కడ నుంచి నేను సెండ్ చేశాను. ఈ శాటిలైట్లో మనకి స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని మనం ఏమంటామంటే క్లౌడ్ అని అంటాం. ఇలా మనకి క్లౌడ్ ఉంటుంది ఇలా. ఈ క్లౌడ్ మనం కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ అన్నిట్లో కూడా మనకి క్లౌడ్ ఉంటుంది. సో ఈ క్లౌడ్ మెమరీ అనేటువంటి దానిలో నేను ఈ కంప్యూటర్లో సేవ్ చేసుకున్నటువంటి ఒక వెబ్సైట్ని నేను ఈ క్లౌడ్లో సేవ్ చేశాను. ఈ క్లౌడ్ అనేటువంటిది ఎందులో ఉంటుంది, ఇంటర్నెట్లో ఉంటుంది. అవునా కదా? సో ఇంటర్నెట్లో అంటే అది ఆ ఇంటర్నెట్ అనేటువంటిది దేనికి కనెక్ట్ చేస్తారంటే శాటిలైట్ అనేటువంటి దానికి కనెక్ట్ చేస్తారు. ఈ శాటిలైట్లో మనకి ఏం చేస్తున్నారంటే సిగ్నల్స్ అనేటువంటి దాన్ని పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. ఈ కంప్యూటర్లో ఉండేటువంటి మెమరీ అనేటువంటిది మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్
నీకు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది నీకు బాగా అర్థం అవ్వాలని అనుకున్నట్లయితే మన ఫోన్ ఉంది. మన ఫోన్ని ఎస్ సార్. మనం కొన్న వెంటనే గూగుల్ అనేటువంటి దానిలో మనం ఆ యూజర్ ఐడి సైన్ ఇన్ పాస్వర్డ్ అవుతాం సార్. సైన్ ఇన్ చేస్తాం కదా. సో సైన్ ఎస్ ఇన్ సార్. చేసిన తర్వాత నీ ఫోన్లో ఏదైనా ఒక కాంటాక్ట్ అనేటువంటి దాన్ని నువ్వు సేవ్ చేసుకుంటే ప్రీవియస్ మనకి ఏమయ్యేది, ఫోన్లో సేవ్ అయ్యేది. ఆ ఫోన్ పోయిందని అనుకుంటే అయ్యో కాంటాక్ట్స్ ఇచ్చినా బాగున్ను, ఫోన్ అటు తీసేసుకున్నా బాగున్ను అని ఫీల్ అయ్యేవాళ్ళం. అవును సార్. కానీ అవును సార్. ఇప్పుడు ఏం జరుగుతుంది, గూగుల్కి సంబంధించినటువంటి క్లౌడ్లో ఈ ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్స్, లేకపోతే ఇమేజెస్ ఇవన్నీ కూడా క్లౌడ్లో సేవ్ అయిపోతున్నాయి. మన ఫోన్లో సేవ్ అవ్వట్లా, ఇంటర్నెట్ అనేటువంటి మెమరీలో సేవ్ అవుతున్నాయి, జీమెయిల్ అనేటువంటి మెమరీలో సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఓకే సార్. అదే అదే ఫోన్ ఉంది. ఇప్పుడు ఫోన్ పోయింది, ఇప్పుడు మళ్ళీ వేరే ఫోన్ నువ్వు కొనుక్కున్నప్పుడు దానిలో జీమెయిల్ యూజర్ ఐడి పాస్వర్డ్ నువ్వు లాగిన్ చేసిన వెంటనే ఆ కాంటాక్ట్స్ కానీ ఇమేజెస్ కానీ మళ్ళీ వెంటనే అవి ఏమవుతాయంటే అప్డేట్ అయిపోయి అంటే సింక్రనైజ్ అయిపోతున్నాయి. ఎస్ సార్. ఎస్ సార్. సేమ్ అవే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఫోన్లో మెమరీలో ఫిజికల్ మెమరీలో సేవ్ అవట్లా, ఇంటర్నెట్లో క్లౌడ్ అనేటువంటి మెమరీలో సేవ్ అవుతున్నాయి. ఎస్ సార్. ఎస్. అవునా కదా. ఆ క్లౌడ్ ఎస్ అనేటువంటిది, సార్. ఆ మెమరీ అనేటువంటిది ఎక్కడ అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వైట్ హౌస్లో ఉన్నటువంటి ఈ గూగుల్ అనేటువంటి ఈ సర్వర్ అనేటువంటి దానిలో మనకి మెమరీ అనేటువంటిది ఇందులో లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి దాన్ని ఇచ్చి దీన్ని మనం యూజ్ చేస్తున్నట్లు లెక్క అనమాట. ఇక్కడ వైట్ హౌస్లో ఉన్నటువంటి గూగుల్కి సంబంధించినటువంటి Please సర్వర్ని subscribe. మనం క్లయింట్ అనేటువంటి మన కంప్యూటర్లో యాక్సెస్ చేస్తున్నాం. వాడు ఏం చేస్తున్నాడు, మనకి యాక్సెస్ చేయడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి దాన్ని ఇస్తున్నాడు మనకి. ఎస్ సార్. అది మనం పర్చేస్ చేసిన డబ్బులు పెట్టి, మనీ పెట్టి మనం పర్చేస్ చేయొచ్చు, లేకపోతే ఫ్రీ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఫ్రీ అకౌంట్స్లో 10 GB ఇస్తాడు. దానికి నీకు అవును. అథెంటికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా దాని మీద నీకు అథారిటీ ఉండదు. అంటే నా నా మెయిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ గూగుల్ కూడా చూడొచ్చు, నా ఇన్ఫర్మేషన్ అంతా వీడికి తీసుకోవచ్చు. ఎందుకని ఎస్ నేను సార్. పర్చేస్ చేయట్లేదు అథెంటికేషన్. అందుకనే గూగుల్ వాడు మొన్న మోడీ కానీ చైనా వాళ్ళు గూగుల్ వాడిని రానివ్వట్లేదు. ఎందుకని కాంటాక్ట్స్ అన్నీ కూడా వీడు సంవత్సరానికి మన కాంటాక్ట్స్ అన్నీ కూడా అమ్ముకుంటున్నాడు వీడు గూగుల్ వాడు. ఓకే. ఓకే. ఎందుకని ఫ్రీ అని అనగానే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయిపోతున్నాము. మనం ఏం చేస్తున్నాం, మెయిల్లో మనం ఒక డాక్యుమెంట్, ఒక ప్రాజెక్ట్ని, లేకపోతే కొన్ని నోట్స్ని మనం పంపిస్తున్నాము. మనం పంపించామని అనుకుంటే అది వేరే వాళ్ళకి పంపిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ కాదు, ఈ గూగుల్ సర్వర్లో అప్లోడ్ చేస్తున్నాము. ఓకే సార్. అప్లోడ్ చేసింది ఏమవుతున్నాయి, మళ్ళీ వెంటనే గూగుల్లోకి వెళ్ళి మనం ఈ వేరే వాడు ఎవడన్నా మనకి పలానా నోట్స్ నాకు కావాలి అని అనుకున్నట్లయితే నేను పంపించిన నోట్సే వేరే వాడు ఎవడో చూస్తున్నాడు అంతే తప్ప ఈ గూగుల్ వాడు ఏమి డేటా మెయింటైన్ చేయట్లేదు, వాడేమో అప్లోడ్ చేయట్లేదు. ఓకే సార్. అర్థమైందా. ఎందుకనంటే ఫ్రీ ఎస్ సార్. అని అంటున్నాం కాబట్టి అందరూ యూజ్ చేసేస్తున్నాము. ఆ డేటా అంతటితో వీడి బిజినెస్ చేసుకుంటున్నాడు అన్నమాట గూగుల్ వాడు. సో మాకు అలాంటివి ఏం అవసరం లేదు, మేమే సర్వర్ని పెట్టుకుంటామని చైనా వాడు ఈ గూగుల్ వాడిని లోపలికి ఎంటర్ అవ్వలేదు. వాడే సపరేట్గా సర్వర్ మెయింటైన్ చేసుకుంటున్నాడు గూగుల్ వాడు. ఎందుకంటే మా డేటా మాకు మాత్రమే, వేరే వాళ్ళు యూజ్ చేయడానికి కుదరదు అని చెప్పి వాడు సెక్యూరిటీ మెయింటైన్ చేసుకుంటున్నాడు. మన ఇండియా వాళ్ళు మాత్రం అలా సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవట్లేదు. వీడు మీ ఏరియాలో మేము సర్వర్ లాంచ్ చేయాలని అనుకుంటే ఇదిగో మోడీ గారు మీకు ఇన్ని కోట్లు ఇస్తాము, మేము ఇంత చేస్తాము అని అంటే వీడు 1000 రూపాయలు ఇచ్చి 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాడు అనమాట గూగుల్ వాడు. ఓకే సార్. సో అందుకని మన ఇండియా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని అలౌ చేస్తారు. వీడు ఏం చేస్తున్నాడు, డేటా అంతటిని కూడా వీడు అమ్ముకుంటూ ఉన్నాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు అనమాట. సో అలాగా మనం ఈ వెబ్సైట్స్ అనేటువంటి వాటిని మనం ఏం చేస్తామని అంటే ఒక వెబ్సైట్ మనం డిజైన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ని మనం ఏం చేయాలని అనుకుంటే మన కంప్యూటర్లో డిజైన్ చేసుకుంటాము. మన కంప్యూటర్లో డిజైన్ చేసుకున్నటువంటి వెబ్సైట్స్ని మనం ఆ ఇది క్లౌడ్ అనేటువంటి స్పేస్ని మనం కొనుక్కోవాలి. ఇప్పుడు నా కంప్యూటర్లో ఇలా ఒక వెబ్సైట్ నేను డిజైన్ చేసుకున్నాను, అప్పుడు నేను ఏం చేయాలి, ఆన్లైన్లో క్లౌడ్ అనేటువంటి సంబంధించినటువంటి ఈ మెమరీని, దీనిలో ఈ క్లౌడ్కి సంబంధించినటువంటి మెమరీని నేను పర్చేస్ చేసుకోవాలి. ఓకే సార్. ఈ క్లౌడ్ మెమరీని నేను పర్చేస్ చేసుకోవాలి. పర్చేస్ చేసుకుని అప్పుడు ఈ వెబ్సైట్ అనేటువంటి నా కంప్యూటర్లో డిజైన్ చేసుకున్న వెబ్సైట్స్ని ఈ క్లౌడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ దీనిలో మనకి యూఆర్ఎల్ అనేటువంటిది మనం పర్చేస్ చేసుకోవాలి. యూఆర్ఎల్ అని అంటాం. యూఆర్ఎల్ అనేటువంటి దాన్ని మనం పర్చేస్ చేయాలి. దీనికి యూఆర్ఎల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే www డాట్ అని స్టార్ట్ అవుతుంది. ఈ ఎస్ www సార్. అని అంటే యూఆర్ఎల్ వరల్డ్ వరల్డ్ వైడ్ వెబ్ సార్. వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది మనకి అంటే వరల్డ్ వైడ్గా వెబ్ అనేటువంటిది వర్క్ అయ్యేటువంటి అడ్రస్ అనమాట అది.
వెబ్ ఓకే అడ్రస్ సార్. అని అంటాం అనమాట దీన్ని. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ Yes. అని అంటే వెబ్ అడ్రస్ అని వరల్డ్ అని వైడ్ అంటాం వెబ్. అనమాట. వరల్డ్ వైడ్ వెబ్. ఎందుకనంటే దీనిలోనే ల్యాన్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటాయని అంటే మనకి ఫస్ట్ ఇక్కడ దీనిలో మనం చూస్తే LAN ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటే Yes, sir. విత్ ఇన్ ద రూమ్లో లేకపోతే విత్ ఇన్ ద బిల్డింగ్లో మనం కనెక్ట్ చేసామని అనుకున్నట్లయితే నెట్వర్క్ అనేటువంటిది దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటాం. విత్ ఇన్ ద బిల్డింగ్లో Yes, sir. విత్ ఇన్ ద రూమ్లో ఇలా మనం కనెక్ట్ చేస్తే సర్వర్ ఉన్నా సర్వర్ లేకపోయినా ఇలా విత్ ఇన్ ద రూమ్లో మనం కనెక్ట్ చేస్తే దాన్ని ల్యాన్ అని అంటాం. ఓకేనమ్మా? Yes, sir. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ల్యానే కాకుండా వ్యాన్ అనేటువంటిది ఉంది. వ్యాన్ అని అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. Wide area network. వైడ్ ఏరియా నెట్వర్క్ అని Yes, అంటే sir. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకినాడలో ఉన్నటువంటి నెట్వర్క్. ఓకేనా? ఈ Yes, కాకినాడలో sir. ఉన్నటువంటి ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ వేరే బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వేరే బిల్డింగ్ Okay, ఉంది. sir. ఈ రెండు బిల్డింగ్లకి నేను Okay, sir. నెట్వర్క్ అనేటువంటి దాన్ని కనెక్ట్ చేస్తున్నానని అనుకున్నట్లయితే సో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అని Wide area network. Yes, sir. అదే. ఇంకోటి మ్యాన్ అనేటువంటిది ఉంటుంది. ఇదేంటంటే మెట్రో ఏరియా Metropolitan area ఏరియా network. నెట్వర్క్ అని అంటాం. సో అంటే ఏంటి? Yes. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నుంచి విజయవాడకి నేను కనెక్ట్ అవుతున్నానని అనుకో త్రూ శాటిలైట్ ద్వారా. సో అలాంటి వాటిలన్నిటిని కూడా మనం మ్యాన్ అనేటువంటి దానిగా మనం అంటాం అనమాట. Yes, sir. ఓకేనమ్మా? సో అంటే ఇప్పుడు ఏంటనమాట, ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి ఇప్పుడు గూగుల్ అనేటువంటిదా ఉంది. సో ఈ గూగుల్ అనేటువంటి వాటిని మనం వైట్ హౌస్‌లో ఉన్నటువంటి అక్కడ సర్వర్‌లో ఉన్నటువంటి వాటిని నాకు స్పేస్ కావాలని అనుకున్నట్లయితే ఎంత స్పేసు నీకు 1 జీబీ కావాలనుకుంటున్నావా? లేకపోతే 2 జీబీ కావాలని అనుకుంటున్నావా? అంటే నీ యొక్క వెబ్‌సైట్ యొక్క సైజు డిపెండ్స్ ఆన్ యువర్ వెబ్‌సైట్ సైజ్ యూ హావ్ టు ప్లానింగ్ ఫర్ ది మెమరీ. ఓకేనా? ఒకవేళ Yes, sir. చిన్న వెబ్‌సైట్ అని అనుకో, అంటే చిన్న వెబ్‌సైట్ అంటే ఏంటి? ఒక పేజ్ ఉంటుంది. దానిలో ఇమేజెస్ ఉంటాయి అంతే. అలా అనుకున్నట్లయితే నువ్వు ఓకే. నాకు 1 జీబీ సరిపోతుంది. లేకపోతే ఇంకా కొంచెం పెద్ద స్పేస్ కావాలని అనుకుంటే ఓకే. నాకు 2 జీబీ సరిపోతుంది. 2 సో ఇలా GB. మనం ఆ కేపబిలిటీని బట్టి డిపెండ్స్ ఆన్ ద కేపబిలిటీ యూ హావ్ టు పర్చేసింగ్ దిస్ పర్టిక్యులర్ క్లౌడ్ మెమరీ. అర్థమైందా? Okay, sir. Okay, When you sir. are purchasing this cloud memory, then definitely it can be providing that user ID and password. ID Yes, sir. and password. ID and password. అర్థమైందా? సో అప్పుడు మనం ఐడీ, Yes, పాస్వర్డ్ sir. అనేటువంటి దాంతో లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వెబ్‌సైట్‌ని ఈ క్లౌడ్ మెమరీలోకి మనం ఈ వ్యాన్ అనేటువంటి వైడ్ ఏరియా నెట్వర్క్ అనేటువంటి దానిలోకి మనం పేస్ట్ చేస్తే అప్పుడు నువ్వు ఎక్కడి నుంచున్నా అమెరికాలో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటి ఈ అడ్రస్ ద్వారా మనం యాక్సెస్ చేస్తామన్నమాట. Okay, sir. మనం ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటి అడ్రస్ ద్వారా యాక్సెస్ చేస్తున్నామని అంటే ఎక్కడున్నటువంటి దాన్ని యాక్సెస్ చేస్తున్నాము? ఎక్కడున్న దాన్ని మన కంప్యూటర్‌లో ఉన్న దాన్ని యాక్సెస్ చేస్తున్నామా? లేకపోతే క్లౌడ్‌లో ఉన్నటువంటి దాన్ని యాక్సెస్ చేస్తున్నామా? Sir, cloud, sir. Cloud, యెస్. cloud. వెరీ గుడ్. క్లౌడ్‌లో మనం యాక్సెస్ చేస్తున్నాం. ఈ క్లౌడ్ అనేటువంటి దానికి దీనికి మెమరీ ఎక్కడి నుంచి వస్తది? ఎవరైతే ఈ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ కంప్యూటర్‌లోంచి అప్పుడు ఇది క్లౌడ్ అనేటువంటి మెమరీ క్రియేట్ అవుతది. Okay, sir. అర్థమైందా? సో ఈ వీళ్ళు Yes, sir. ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఈ మెమరీ ఈ కంప్యూటర్‌లో నుంచి ఈ క్లౌడ్ మెమరీ క్రియేట్ అవుతుంది. ఈ క్లౌడ్ మెమరీ నీకు ఇలాంటి కంప్యూటర్ ఒకటే ఉంటుందా? నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. వాళ్ళు కూడా క్లౌడ్ మెమరీని పంపిస్తూ ఉంటారు. మనం ఒక డీమార్ట్‌లోకెళ్ళి మనం వెళ్తున్నప్పుడు ఎలాగైతే ఆఫర్‌లు పెడతారో దీపావళి ఆఫరు, వినాయక చవితి ఆఫరు ఇలా ఎలా అయితే పెడతారో వీళ్ళు కూడా సర్వర్స్ వోళ్ళు ఆఫర్ పెడతారు. 1 జీబీ కొంటే మీకు 2 జీబీ ఫ్రీ, 2 జీబీ కొంటే 1 జీబీ ఫ్రీ ఇలాంటి ఆఫర్‌లు కూడా పెడతారు వీళ్ళు. అవును సార్. ఓకే. నువ్వు ఇందులో మళ్ళీ ఈ క్లౌడ్ మెమరీలోనే ఒక వెబ్‌సైట్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసావని అనుకున్నట్లయితే ఈ వెబ్‌సైట్‌కి మెయిల్ ఐడీస్ ఉంటాయి. మెయిల్ ఐడీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కూడా ఏంటి sirisha@gmail.com అలాగే కాకుండా మీ కాలేజ్ ఉంది. ఏ కాలేజు? ఆర్కే కాలేజ్ సార్. ఇప్పుడు ఆర్కే కాలేజ్ ఉంది. ఇప్పుడు sirisha@ఆర్కే కాలేజ్ అని రావాలని అనుకుంటే ఆర్కే కాలేజ్ అనేటువంటి వెబ్‌సైట్ ఈ క్లౌడ్‌లో కనెక్ట్ అయితే అప్పుడు ఆర్కే కాలేజ్ ఈ వెబ్‌సైట్‌కి కూడా మెయింటైన్ చేయాలి. ఈమెయిల్ ఐడీ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి. అప్పుడు @ఆర్కే కాలేజ్ అని చెప్పి వస్తదనమాట. యెస్ సార్. అర్థమైందా? సో ఇప్పుడు మీకు యెస్ సార్. వెబ్‌సైట్ అనేటువంటిది ఎలా వర్క్ అవుతుందో, వెబ్ అనేటువంటిది ఎలా వర్క్ అవుతుందో నీకు అర్థమైందా ఇప్పుడు? యెస్ సార్. అర్థమైంది సార్. రైట్.